వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ పార్ట్ ఆఫ్ దిస్ వెబ్సైట్ గైస్. లాస్ట్ వీడియోస్లో మనం హోమ్ కాంపోనెంట్ బిల్డ్ చేసాం, అలానే ఫీచర్స్ కాంపోనెంట్ కూడా బిల్డ్ చేసాం, అలానే హెడర్ సెక్షన్ కూడా ఫంక్షనాలిటీని కూడా యాడ్ చేసాం. అండ్ ఈ వీడియోలో మనం వార్ వ్యూ సెక్షన్లో ఉండే ఈ 2 పార్ట్స్ని బిల్డ్ చేయబోతున్నాం. అండ్ స్టార్టింగ్ మనం వార్ వ్యూ కాంపోనెంట్ స్ట్రక్చర్ని అర్థం చేసుకుందాం. అండ్ ఈ వార్ వ్యూ సెక్షన్ మనం టోటల్గా 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఒకటి లెఫ్ట్ వార్ వ్యూ, రెండోది రైట్ వార్ వ్యూ. రైట్ వార్ వ్యూలో మనకి ఒక ఇమేజ్ ఉంది, అలానే లెఫ్ట్ వార్ వ్యూలో మనకి కంటెంట్ ఉంది. అండ్ స్టార్టింగ్ మనకి ఒక ఐటమ్ ఉంది, ఐటమ్ కింద మనకి బోల్డ్ గా ఒక టెక్స్ట్ ఉంది, ఆ బోల్డ్ టెక్స్ట్ కింద మనకి ఒక నార్మల్ టెక్స్ట్ ఉంది, అండ్ దాని కింద మనకి గెట్ స్టార్టెడ్ అనే బటన్ ఉంది. సో ఇది నార్మల్ స్ట్రక్చర్ ఆఫ్ దిస్ వార్ వ్యూ సెక్షన్. ఇప్పుడు మనకి స్ట్రక్చర్ అయితే బాగా అర్థమైంది కదా. అండ్ ఇప్పుడు మనం వార్ వ్యూ సెక్షన్ ని డిజైన్ చేయడం స్టార్ట్ చేద్దాం. సో సింపుల్ గా VS కోడ్ ఓపెన్ చేద్దాం. అండ్ మనకి స్క్రిప్ట్ పైన వార్ వ్యూ అనే కమెంట్ ఉంది కదా, ఈ కమెంట్ కింద మనం ఒక డివిజన్ ని క్రియేట్ చేద్దాం. అండ్ ఈ డివిజన్ క్లాస్ నేమ్ ని మనం ఓవర్ వ్యూ అనుకుందాం. అండ్ వార్ వ్యూని మనం టోటల్ గా ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేసాం? 2 పార్ట్స్. సో డివ్ ఇంటూ 2 అని చెప్పాలి. అండ్ మనం ఫస్ట్ డివిజన్ క్లాస్ నేమ్ కూడా ప్రొవైడ్ చేయాలి కాబట్టి దీన్ని మనం ఓవర్ L అనుకుందాం, అంటే వార్ వ్యూ లెఫ్ట్ సైడ్. అలానే సెకండ్ డివిజన్ క్లాస్ నేమ్ కూడా ప్రొవైడ్ చేయాలి కాబట్టి దీన్ని మనం ఓవర్ R అనుకుందాం, అంటే వార్ వ్యూ రైట్ సైడ్. అండ్ దీన్ని మనం ఒకసారి మినిమైజ్ చేద్దాం. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ కంటెంట్ ఉంది కదా, సో ఇప్పుడు మనం దీన్ని డిస్కస్ చేస్తూ మన లెఫ్ట్ సైడ్ ఉన్న డివిజన్లో యాడ్ చేద్దాం. స్టార్టింగ్ మనకి ఒక బాక్స్ ఉంది కాబట్టి ఒక డివిజన్ క్రియేట్ చేయాలి, అండ్ దీన్ని మనం ఆ బాక్స్ లెక్క షేప్ చేయాలి. ఆ కింద మనకి బోల్డ్గా టెక్స్ట్ ఉంది కాబట్టి ఒక పీ ట్యాగ్ని క్రియేట్ చేద్దాం. ఆ కింద మనకి నార్మల్ టెక్స్ట్ ఉంది కాబట్టి ఇంకో పీ ట్యాగ్ని క్రియేట్ చేద్దాం. ఆ కింద మనకి గెట్ స్టార్టెడ్ బటన్ ఉంది కాబట్టి ఒక బటన్ కూడా క్రియేట్ చేయాలి. సో మన కంటెంట్స్ని యాడ్ చేయడానికి ఆ ట్యాగ్స్ని అయితే క్రియేట్ చేసాం కదా. అండ్ ఇప్పుడు మనం క్లాస్ నేమ్స్ని కూడా ప్రొవైడ్ చేద్దాం. సో ఫస్ట్ దీని క్లాస్ నేమ్ని మనం ఓవర్ L1 అనుకుందాం. సెకండ్ దీని క్లాస్ నేమ్ని మనం ఓవర్ L2 అనుకుందాం. అండ్ మనం ఈ కంటెంట్ కూడా కాపీ చేసి అక్కడ యాడ్ చేసేద్దాం. సో కాపీ ఇట్, అలానే పక్కన మనం పేస్ట్ చేసేద్దాం. సో కంటెంట్ కూడా యాడ్ అయిపోయింది. అలానే థర్డ్ దీనికి కూడా క్లాస్ నేమ్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి దీన్ని మనం ఓవర్ L3 అనుకుందాం. అండ్ ఈ కంటెంట్ కూడా కాపీ చేసి అక్కడ యాడ్ చేసేద్దాం. సో కాపీ ఇట్, పక్కన మనం కంటెంట్ కూడా యాడ్ చేసేసాం. అలానే మనకి లాస్ట్గా ఉండేది బటన్ కాబట్టి దీని క్లాస్ నేమ్ని మనం ఓవర్ L4 అనుకుందాం. సో క్లాస్ నేమ్ ప్రొవైడ్ చేసాం. అండ్ ఇప్పుడు దీంట్లో ఏముంది, మనకి గెట్ స్టార్టెడ్ అనే టెక్స్ట్ కాబట్టి సింపుల్గా గెట్ స్టార్టెడ్ అనే టెక్స్ట్ని కూడా పెట్టాం. అండ్ ఇది మన వెబ్సైట్లో రిఫ్లెక్ట్ అయి ఉంటుంది కదా, సో ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం. సో మనకి ఎండింగ్లో అయితే యాడ్ అయ్యి, కానీ మనం డిఫాల్ట్గా వైట్ కలర్ సెట్ చేసాం కాబట్టి అవి మనకి విజిబిలిటీలో లేవు. సింపుల్గా మనం ఎండింగ్లోకి వచ్చేసి డాట్ వార్ వ్యూని టార్గెట్ చేద్దాం. డాట్ వార్ వ్యూలో ఫస్ట్ కలర్ని మనం బ్లాక్కి చేంజ్ చేద్దాం. సో మనకి బ్లాక్ కలర్లో ఇప్పుడు మనకి విజిబుల్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం విడ్త్ని హైట్ని కూడా మెన్షన్ చేయాలి కాబట్టి విడ్త్ని 100% అనుకుందాం, హైట్ని 100 BH అనుకుందాం. సో విడ్త్ అండ్ హైట్ మనం సెట్ చేసాం. లైక్ చూడొచ్చు మనకి హైట్ యాడ్ అయింది, అలానే విడ్త్ కూడా యాడ్ అయింది. అండ్ ఇప్పుడు మనం డివిజన్స్ని క్రియేట్ చేసాం కదా, లైక్ లెఫ్ట్ అండ్ రైట్ని, వాటిని కూడా స్టైల్ చేయాలి కాబట్టి ఓవర్ L టార్గెట్ చేసి విడ్త్ని మనం 50% అని చెప్దాం. సో లెఫ్ట్ విత్ మనకి అడ్జస్ట్ అయింది. అలానే డాట్ ఓవర్ Rని కూడా టార్గెట్ చేసి దీని విడ్త్ని కూడా మనం 50%కి చేంజ్ చేయాలి. సో విడ్త్ని కూడా చేంజ్ చేసాం. అలానే మనకి లెఫ్ట్ సైడ్ కంటెంట్ ఉంది కదా, ఈ కంటెంట్ మనకి మధ్యలో ఉంది. లైక్ దీనిలో చూడొచ్చు మనకి మధ్యలో ఉంది, అలానే టాప్ స్పేస్ ఉంది, అలానే బాటమ్ కూడా స్పేస్ ఉంది. సో దీన్ని కూడా మనం అలైన్ చేయాలి కాబట్టి అలా, సో దీన్ని కూడా అడ్జస్ట్ చేద్దాం. సింపుల్గా మనం మన వెబ్సైట్లోకి వచ్చేసి విత్ 50% ఉంది కదా, ఇక్కడ మనం హైట్ని కూడా మెన్షన్ చేసి 100% అని చెప్పాలి. అలానే డిస్ప్లేని మనం ఫ్లెక్స్ చేయాలి. సో అవన్నీ మనకు ఫ్లెక్స్లోకి చేంజ్ అయ్యి, అలానే ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం చేయాలి. సో మళ్ళీ కాలంలోకి వచ్చేసాయి. అండ్ మీరు గమనించినట్లయితే గెట్ స్టార్టెడ్ బటన్ మనకి స్ట్రెచ్ అయిపోయింది. సో దీన్ని కూడా మనం అడ్జస్ట్ చేయాలి కాబట్టి అలైన్ ఐటమ్స్ని మనం స్టార్ట్ అని చెప్తే సరిపోద్ది. సో ఇది మనకి స్టార్టింగ్ వచ్చేసింది. అండ్ అలానే మనం కంటెంట్ మిడిల్లో అడ్జస్ట్ చేయాలి కాబట్టి జస్టిఫై కంటెంట్ని సెంటర్ చేయాలి. సో ఇప్పుడు మన కంటెంట్ ఎక్కడికి వచ్చింది, చక్కగా మధ్యలోకి అలైన్ అయింది. అండ్ మనకి టాప్ స్పేస్ ఉంది, బాటమ్ స్పేస్ కూడా ఉంది. అండ్ మనకి స్పేస్ ఎక్కువ అయిపోతుందని మీరు ఆలోచించకండి, ఎందుకంటే మనం అడ్జస్ట్ చేసిన తర్వాత స్పేస్ నీట్గా అడ్జస్ట్ అయిపోద్ది. అండ్ మీరు ఎండింగ్లో కూడా చూడొచ్చు. అలానే మనకి లెఫ్ట్ సైడ్ చూస్తే యాప్ వెళ్ళ లోగో ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో కంటెంట్ కూడా అక్కడే స్టార్ట్ అవుతుంది. అండ్ రైట్ సైడ్ కూడా మనకి సేమ్ అలానే జరిగింది. సో వీటిని కూడా అడ్జస్ట్ చేయాలి కాబట్టి సింపుల్గా మనం వార్ వ్యూ లెఫ్ట్ సైడ్లో ప్యాడింగ్ లెఫ్ట్ మనం
ఒక 140px అని చెప్దాం. సో మనకి నీట్గా అడ్జస్ట్ కూడా అయింది. అండ్ మనకి పైన ఒక బాక్స్ ఉంది కదా, లైక్ పింకిష్ కలర్ బాక్స్, ఇప్పుడు దాన్ని కూడా అడ్జస్ట్ చేయాలి కాబట్టి సింపుల్గా దాన్ని స్టైల్ చేద్దాం. సో ఓవర్ L1ని టార్గెట్ చేసాం, విత్ని 60px అనుకుందాం, అలానే హైట్ని 60px అనుకున్నాం. అండ్ ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కలర్ని కూడా ప్రొవైడ్ చేయాలి కాబట్టి ఆ పింకిష్ కలర్ని ప్రొవైడ్ చేసాం. ఇప్పుడు మనకు బాక్స్ కూడా విజిబుల్ అయింది. అలానే దీనికి బార్డర్ రేడియస్ కూడా ఉంది కాబట్టి ఒక 5px అని చెప్దాం. ఓకే. అండ్ మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ షాడో కూడా ఉంది, లైక్ చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ షాడో ఉంది కదా, సో దాన్ని కూడా యాడ్ చేయాలి కాబట్టి మనం ఆల్రెడీ ప్రీవియస్ దీన్ని క్రియేట్ చేసాం కదా కార్డ్ 1కి, సో దీన్నే కాపీ చేసుకుందాం, లైక్ కాపీ ఇట్. ఎండింగ్లోకి వచ్చేసి ఇప్పుడు మనం L1 దీంట్లో పేస్ట్ చేద్దాం. సో మనకి బాక్స్ షాడో కూడా యాడ్ అయిపోయింది, లైక్ చూడొచ్చు. అండ్ అలానే మనకి కింద కంటెంట్ ఉంది కదా, దాన్ని కూడా స్టైల్ చేయాలి కాబట్టి ఓవర్ L2ని టార్గెట్ చేసి ఫాంట్ సైజ్ని 30pxకి ఇంక్రీజ్ చేద్దాం. అలానే అది కొంచెం బోల్డ్గా కూడా ఉంది కాబట్టి ఫాంట్ వెయిట్ని 700 అని చెప్దాం. సో ఇప్పుడు ఒకసారి కంపేర్ చేద్దాం. సో మనకి సైజ్ అలానే ఫాంట్ వెయిట్ కూడా సరిపోయింది. కానీ గమనించినట్లయితే ఈ టెక్స్ట్ మనకి ది అనే టెక్స్ట్తో ఎండ్ అయింది, అలానే కిందన కూడా టెక్స్ట్ మనకి డోంట్తో ఎండ్ అయింది, అలానే ఆ కింద లైన్ మనకి క్లిక్స్తో ఎండ్ అయింది. సో వీటిని కూడా అడ్జస్ట్ చేయాలి కాబట్టి మన వెబ్సైట్లోకి వచ్చేసాం. అండ్ ఇప్పుడు మనం విత్ని కూడా మెన్షన్ చేయాలి. సో విత్ని మనం 500px చెప్దాం. ఇప్పుడు మనకి అడ్జస్ట్ అయింది. అలానే మనం కింద దీన్ని కూడా స్టైల్ చేయాలి కాబట్టి ఓవర్ L3ని టార్గెట్ చేసాం. అలానే స్టార్టింగ్ మనం కలర్ని అడ్జస్ట్ చేద్దాం. సో డిఫాల్ట్గా మనం బ్లాక్ అనుకుందాం. అండ్ ఇప్పుడు ఒకసారి హావర్ చేసి దీన్ని అడ్జస్ట్ చేద్దాం. సో మనకి కలర్ అయితే చేంజ్ అయింది. అండ్ ఇప్పుడు మనం విత్ని కూడా అడ్జస్ట్ చేయాలి కాబట్టి విత్ని మనం సింపుల్గా ఒక 600px అని చెప్దాం. సో మనకి డోంట్ ఇంకా ఎక్కడ ఉంది, ఈ కింద లైన్లో ఉంది కదా, సో మనకి రైట్ సైడ్ వెళ్ళాలి కాబట్టి మనం కొంచెం ఇంక్రీజ్ చేయాలి. సో 630, సో అడ్జస్ట్ అవ్వలే, సో 650 చెప్దాం. 650కి మనకి అడ్జస్ట్ అయింది కానీ కింద లైన్ అడ్జస్ట్ అవ్వలేదు. సో 650 to 640కి చేంజ్ చేద్దాం. ఇప్పుడు చూస్తే మనకి డోంట్ అడ్జస్ట్ అయింది, అలానే కింద ఉన్న క్లిక్స్ అనే టెక్స్ట్ కూడా అడ్జస్ట్ అయింది. అండ్ ఇప్పుడు మనం గెట్ స్టార్టెడ్ బటన్ ఒకటే మనకి రిమైనింగ్ కాబట్టి దాన్ని కూడా చేంజ్ చేద్దాం. సింపుల్గా మనం ఆల్రెడీ మనం గెట్ ఇట్ నౌకి క్రియేట్ చేసాం కదా, సో ఆ కంటెంట్ని కాపీ చేసుకుందాం. సో దీన్ని మనం ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. అండ్ ఎండింగ్లోకి వెళ్ళిపోయి డాట్ ఓవర్ L4ని టార్గెట్ చేసి దీనిలో పేస్ట్ చేద్దాం. సో మనకి బటన్ వచ్చింది కానీ అది వెంటనే మనకి డిసేపర్ అయిపోయింది, ఎందుకంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ మనకి ట్రాన్స్పరెంట్ ఉంది, లైక్ చూడొచ్చు. సో దీన్ని మనం ఆ పింకిష్ కలర్కి చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి బటన్ విజిబుల్ అయింది. అలానే దీనికి బార్డర్ లేదు, కానీ పైన చూస్తే ఇక్కడ మనకి బార్డర్ కూడా పెట్టాం కదా ప్రీవియస్ బటన్కి. సో దీన్ని మనం సింపుల్గా నన్ చేస్తే సరిపోద్ది. సో బార్డర్ నన్, సో మనకి బార్డర్ కూడా పోయింది. అండ్ ఇప్పుడు రెండింటిని కంపేర్ చేయొచ్చు. మనకి గెట్ ఇట్ నో బటన్ అలానే గెట్ స్టార్టెడ్ బటన్ నీట్గా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒకసారి చూడొచ్చు, మనం ఎప్పుడైతే హావర్ చేస్తున్నామో బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవుతుంది కదా, సో దాన్ని కూడా యాడ్ చేయాలి కాబట్టి ఆ హావర్ ఎఫెక్ట్ని కూడా యాడ్ చేద్దాం. సింపుల్గా మనం డాట్ ఓవర్ L4 కోలన్ హావర్, ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ని బ్లాక్ అని చెప్తే సరిపోద్ది. అండ్ ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం, మనకి స్మూత్గా కూడా చేంజ్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ బటన్కి మనం ట్రాన్సిషన్ ప్రాపర్టీని కూడా యాడ్ చేసాం, లైక్ ఇక్కడ చూడొచ్చు. అండ్ మనం నీట్గా అయితే కంటెంట్ని యాడ్ చేసాం అండ్ స్టైల్ కూడా చేసాం. అండ్ ఇప్పుడు వీటి మధ్యన గ్యాప్ కూడా ఉంది కదా, సో గ్యాప్ని కూడా యాడ్ చేయాలి కాబట్టి డైరెక్ట్గా మనం ఓవర్ L1లోకి వచ్చేసి సింపుల్గా గ్యాప్ ప్రాపర్టీ యూజ్ చేసి ఒక 30px అని చెప్దాం. సో ఒకసారి చెక్ చేద్దాం. రెండు చూడడానికి చాలా నీట్గా ఉంది. అండ్ ఇప్పుడు మనకి రిమైనింగ్ ఒక ఇమేజే కాబట్టి ఇమేజ్ని కూడా యాడ్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం .html ఫైల్లోకి వచ్చేసి ఓవర్ R దగ్గర ఒక ఇమేజ్ ట్యాగ్ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ మనం రైట్ స్లాష్ యూజ్ చేసి అసెట్స్, దీనిలో ఓవర్ వ్యూ, దీనిలో ఓవర్ PNG. సో మనకి OVER1 PNGని అయితే యాడ్ చేసాం. అండ్ చూడొచ్చు మనకి కిందనైతే యాడ్ అయింది, ఎందుకంటే మనం ఇంకా ఫ్లెక్స్ని అయితే సెట్ చేయలేదు కదా. అండ్ ఇప్పుడు మనం డైరెక్ట్గా వార్ వ్యూలోకి వచ్చేసి డిస్ప్లే ఫ్లెక్స్ అని చెప్తే సరిపోద్ది. సో ఇప్పుడు మనకి ఇమేజ్ ఎక్కడికి వచ్చింది, రైట్ సైడ్ వచ్చింది, కానీ మనకి సైజ్ కొంచెం పెద్దదిగా ఉంది కదా, లైక్ రెండింటిని కంపేర్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం సైజ్ని కూడా అడ్జస్ట్ చేయాలి కాబట్టి సింపుల్గా మనం దీన్ని లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చూస్తూ డిజైన్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఎండింగ్లో డాట్ ఓవర్ R అండ్ Rలో ఉండే ఇమేజ్ కాబట్టి IMG. అండ్ ఇప్పుడు మనం ఇమేజ్ విడ్త్ని కూడా మెన్షన్ చేయాలి కాబట్టి విడ్త్ని సింపుల్గా మనం ఒక 600px అని చెప్దాం. అండ్ రెండింటిని ఒకసారి కంపేర్ చేద్దాం.
సో మన దీంట్లో కొంచెం పెద్దదిగా ఉంది కాబట్టి కొంచెం తగ్గిద్దాం, లైక్ 550. యా, ఇప్పుడు ఒకసారి కంపేర్ చేద్దాం. యా, 550 అయితే చూడడానికి బాగుంది. అండ్ ఇప్పుడు మనం దీని మధ్యలో కూడా అలైన్ చేయాలి కాబట్టి మనం ఓవర్ ఆర్లోకి వచ్చేసి విడ్త్ని అయితే మెన్షన్ చేసాం కదా. సో ఇప్పుడు మనం హైట్ని 100% అనుకుందాం. సో హైట్ని అడ్జస్ట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం డిస్ప్లే ఫ్లెక్స్ అని చెప్పాలి. సో మనకు ఫ్లెక్స్ అయింది. అలానే అలైన్ ఐటమ్స్ని సెంటర్ చేద్దాం. అలానే జస్టిఫై కంటెంట్ కూడా స్టార్ట్ అని చెప్దాం. సో జస్టిఫై కంటెంట్ ఇప్పుడు మనం స్టార్ట్కి వచ్చింది. అండ్ ఇప్పుడు మనం చూడొచ్చు మన గెట్ ఇట్ నో బటన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు కరెక్ట్గా అడ్జస్ట్ కూడా అయింది. లైక్ రెండింటిని ఇప్పుడు ఒకసారి కంపేర్ చేద్దాం. లైక్ మనకి చాలా మినిమల్ చేంజ్ ఉంది కాబట్టి సో నో ప్రాబ్లం, రెండింటిని అయితే మనం ఎగ్జాక్ట్ గా రెప్లికేట్ చేసాం. అండ్ ఒకవేళ మీరు గమనించినట్లయితే హెడర్ సెక్షన్ లో మనకి గెట్ ఇట్ నో బటన్ ఉంది కదా. సో మనకి ఈ చేంజెస్ యాడ్ అయిన తర్వాత ఇక్కడ హావర్ చేస్తే మనకి ఆ చేంజెస్ యాడ్ అవ్వట్లేదు. సో దీనిలో మనం చూడొచ్చు, మనం ఎప్పుడైతే ఇక్కడ హావర్ చేస్తున్నామో మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ లోకి వచ్చింది. అలానే కలర్ మనకి వైట్ లో ఉంది. కానీ మన దీంట్లో మనం దాన్ని యాడ్ చేయలేదు. మనం ఇనిషియల్ గా ఉండేటప్పుడు ఇక్కడ హావర్ చేస్తే వైట్ ఎఫెక్ట్ వస్తుంది కదా, దీన్ని మాత్రమే యాడ్ చేసాం. కానీ ఎప్పుడైతే మనం స్క్రోల్ పైకి చేసామో అప్పుడు మనకి హావర్ ఎఫెక్ట్ ఇక్కడ యాడ్ చేయలేదు. సో దీన్ని కూడా సింపుల్ గా మనం యాడ్ చేసేద్దాం. విఎస్ కోడ్ ఓపెన్ చేయండి. అండ్ విఎస్ కోడ్ లో ఇప్పుడు మనం స్టైల్స్ లో ఆ బటన్ నేమ్ ఏంటి, గెట్ ఇట్ నో కదా. సో సింపుల్ గా మనం ఇప్పుడు గెట్ ఇట్ నో దగ్గరికి వచ్చాం. అండ్ మనం ఎప్పుడైతే చేంజెస్ ని యాడ్ చేసామో అప్పుడు మనం స్క్రోల్ బటన్ అని ఇంకో బటన్ క్రియేట్ చేసాం కదా. సో ఈ బటన్ కి మనం ఆ చేంజెస్ ని యాడ్ చేయాలి. సో సింపుల్ గా స్క్రోల్ బటన్ ని టార్గెట్ చేసి కాలన్ హావర్ అనుకుంది. అండ్ హావర్ లో ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ని సింపుల్ గా బ్లాక్ అని చెప్దాం. అండ్ ఇప్పుడు ఒకసారి సేవ్ చేద్దాం. సో ఇప్పుడు ఒకసారి హావర్ చేసి చెక్ చేద్దాం. మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే యాడ్ అవ్వలేదు. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా ఈ బ్లాక్ పక్కన ఎక్స్క్లమేషన్ మార్క్ యూజ్ చేసి ఇంపార్టెంట్ అని చెప్తే సరిపోద్ది. సో ఇప్పుడు ఒకసారి హావర్ చేసి చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనకి హావర్ ఎఫెక్ట్ యాడ్ అయింది. సో మనం ప్రీవియస్ గా ఇనిషియల్ గా ఉండేటప్పుడు హావర్ ఎఫెక్ట్ ని యాడ్ చేసాం కదా. సో ఈ పర్టికులర్ చేంజెస్ దాని మీద అప్లై అవుతున్నాయి. సో ఎప్పుడైతే మనం ఇలా ఇంపార్టెంట్ అని చెప్పామో మనం ఇప్పుడు ఏవైతే కొత్త చేంజెస్ యాడ్ చేసామో అవి మాత్రమే దాని మీద యాడ్ అవుతాయి. అలానే మన కలర్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి సింపుల్ గా కలర్ ను కూడా మనం యాడ్ చేద్దాం. లైక్ కలర్ వైట్ అని చెప్దాం. అలానే ఎక్స్క్లమేషన్ మార్క్ వచ్చేసి ఇంపార్టెంట్ అని కూడా చెప్పాలి. లైక్ ఇప్పుడు ఒకసారి హావర్ చేసి చెక్ చేద్దాం. మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ కి చేంజ్ అయింది. అలానే లా నుండి టెక్స్ట్ కూడా మనకి వైట్ కి చేంజ్ అయింది. సో దీన్ని కూడా మనం ఈ వీడియోలో యాడ్ చేసాం. అలానే కొత్తగా ఇంపార్టెంట్ అనే కీవర్డ్ గురించి కూడా నేర్చుకున్నాం. ఇది మనకి సిఎస్ఎస్ లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనకి వార్ వ్యూలో ఉండే ఫస్ట్ సెక్షన్ అయితే నీట్ గా రెప్లికేట్ చేసాం కదా. అలానే మనకి సెకండ్ సెక్షన్ కూడా ఉంది. లైక్ దీన్ని మీరు చూడొచ్చు. సో ఈ సెకండ్ సెక్షన్ మీరు అసైన్మెంట్ లెక్క పెర్ఫామ్ చేయండి. దీనిలో మీరు సింపుల్ చేంజ్ చేస్తే సరిపోద్ది. విచ్ ఈస్ మనకి రైట్ సైడ్ ఉన్న ఇమేజ్ ని లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేయండి. అండ్ లెఫ్ట్ సైడ్ ఉండే కంటెంట్ ని రైట్ సైడ్ ప్లేస్ చేయండి. అంటే సింపుల్ గా మీరు డివిజన్స్ ని స్వాప్ చేస్తే సరిపోద్ది. అండ్ దీన్ని మీరు అసైన్మెంట్ లెక్క పెర్ఫామ్ చేయండి. అండ్ కమెంట్ చేయండి లైక్ దీన్ని మేము పెర్ఫామ్ చేసామని. నెక్స్ట్ వీడియోలో మనం ఈ ప్రైజింగ్ సెక్షన్ ఉంది కదా, ఈ పర్టికులర్ ప్రైజింగ్ సెక్షన్ ని రెప్లికేట్ చేయబోతున్నాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.